హాయ్ అమ్మా, వెల్కమ్ బ్యాక్. ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్లో మనం ఏం చేస్తున్నాం అంటే యాక్చువల్గా చిన్న చిన్న వీడియోస్ చేస్తున్నాం. దీనికి ఒక క్వశ్చన్కి ఒక వీడియో. ఇప్పుడు ఇంతకుముందు ఏమొచ్చాయి మీకు? మోడిఫికేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్ వచ్చింది, మోడిఫికేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ లయబిలిటీ, మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి. ఇప్పుడు ఏంటంటే ఇంకా రీపర్చేస్ ఆర్ ఎర్లీ రిడమ్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ లయబిలిటీ. సార్ ఎక్కడుంది సార్ క్వశ్చన్ అంటే ఏమా ఆర్టీపీ మే 18, RTP May 18 or MTP August 18, RTP 18 or MTP ఏంటమ్మది ఆగస్ట్ 18 అంటమ్మా. క్వశ్చన్ పేరు ఏం పేరు సార్? ఏమా షెల్టర్ లిమిటెడ్. ఏమా స్టడీ మ్యాట్లో లేకపోతే డెఫినెట్గా ICAI వెబ్సైట్లోకి వెళ్ళి May 18 RTP కానివ్వండి, ఆగస్ట్ 18 MTP కానీ చూసుకొని ఈ క్వశ్చన్ చేసి ఎగ్జామ్కి వెళ్ళండి, ఎందుకంటే ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఏమ్మా చూడండి, ఏంటి ఇక్కడ ఏముండదు, కాన్సెప్ట్ చెప్తా చూడండి, చిన్న కాన్సెప్ట్ అంతే. ఏమో ఒక కంపెనీ ఉంది, ఒక షేర్ హోల్డర్ ఉన్నాడు. కంపెనీ ఏం చేసిందమ్మా వీడికి? కంపెనీ ఇష్యూడ్ కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ ఫర్ 5 years అమ్మా. ఓకే, బాగానే ఉంది సార్. 5 yearsకి డిబెంచర్లు ఏంటమ్మా? డిబెంచర్లు కాదు, డిబెంచర్లు అవ్వచ్చు, కన్వర్టబుల్ డిబెంచర్లు అవ్వచ్చు, బాండ్స్ అవ్వచ్చు, లేదా ప్రిఫరెన్స్ షేర్స్ అవ్వచ్చు. ఇష్యూ చేసింది. ఏం చెప్పింది ఇష్యూ చేసినప్పుడు? అమ్మా 5 years ఇదేగా, 5 years. సార్ ఇక్కడ ఇయర్ 1లో మీకు 10% ఇంట్రెస్ట్ పే చేస్తాము, Y2లో 10% ఇంట్రెస్ట్ పే చేస్తాము, Y3 ఇంట్రెస్ట్ లేదా డివిడెంట్, Y4 ఇంట్రెస్ట్ లేదా డివిడెంట్, Y5 ఇంట్రెస్ట్ లేదా డివిడెంట్ పే చేస్తాము. 5th ఇయర్లో ఏంటమ్మా ఆప్షన్ మనకి? ఏమో 5th ఇయర్లో ఇప్పుడు షేర్ హోల్డర్ కావాలనుకుంటే ఎయిదర్ ఈ కెన్ టేక్ ఏమో క్యాష్ తీసుకోవచ్చు, లేదా హీ కెన్ కన్వర్ట్ ఇట్ ఇంటూ ఈక్విటీ షేర్స్. ఏమో ఇదేగా మనం చూసిన పొద్దున కూడా. ఏంటిది? కాంపౌండింగ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ చూసాక మనం. ఏం చూసాం దాంట్లో? సార్ 1 2 3 4 5 yearsలో ఇంట్రెస్ట్ లేదా డివిడెంట్ పే చేస్తాము. 5th ఇయర్లో ఒకవేళ హోల్డర్ కావాలనుకుంటే ఆప్షన్ వాడికి ఏంటికి? బాబు నువ్వు కావాలంటే డబ్బులు తీసుకెళ్ళి హ్యాపీగా, లేదు అనుకుంటే యూ కెన్ కన్వర్ట్ ఇంటూ ఈక్విటీ షేర్స్. ఏమో దీని ట్రీట్మెంట్ ఏం చేస్తాం మనకు వచ్చిగా పార్ట్ 1 ఏంటి ట్రీట్మెంట్? సార్ ఫస్ట్ పార్ట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ లయబిలిటీ ఎలా వస్తుంది సార్? ఇయర్, క్యాష్ ఫ్లో, PVCF. స్టెప్ 2 సపరేషన్ ఆఫ్ ఈక్విటీ కాంపోనెంట్ ఫ్రమ్ టోటల్ లయబిలిటీ. ఎలా వస్తాం అది? టోటల్ లయబిలిటీ మైనస్ స్టెప్ నెంబర్ 1. నెక్స్ట్ ఏం రాసాం సార్? స్టెప్ నెంబర్ 3 ఎంట్రీ. సార్ ఎలా ఎంట్రీ? ఏమో ఏంటి ఎంట్రీ? ఇక్కడ ఏం చేశారు మన వాళ్ళు? డబ్బులు అప్పు తీసుకున్నారు షేర్ హోల్డర్ దగ్గర నుంచి, అంటే ఏంటి? లోన్ తీసుకున్నాం మనం. సో బ్యాంక్ వస్తుంది మనకి. సో బ్యాంక్ అకౌంట్ డెబిట్ 2, స్టెప్ నెంబర్ 1 2, స్టెప్ నెంబర్ 3, స్టెప్ నెంబర్ 2. నెక్స్ట్ స్టెప్ అండ్ స్టెప్ నెంబర్ 4 ఏంటి? మా ట్రీట్మెంట్ ఆఫ్ ఈక్విటీ కాంపోనెంట్. ఏమి చేయము, తీసుకెళ్ళి బ్యాలెన్స్ షీట్లో రాసేస్తాం అంతే, ఈక్విటీ కాంపోనెంట్ అంతే, దానికి నో ట్రీట్మెంట్. స్టెప్ నెంబర్ 4 ఏంటో మళ్ళీ ఫైనాన్షియల్ లయబిలిటీ. ఏం చేస్తాం దీన్ని? సింపుల్గా ఒక లెడ్జర్ అకౌంట్ వేసుకుంటాము. ఏమ్మా సింపుల్ అంతే కదా, బై బ్యాంక్ అని రాసుకుంటాము. ఇటుపక్క మార్కెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బ్రహ్మ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాము. ఇటుపక్క ఏంటమ్మా మనం ఇంట్రెస్ట్ పే చేస్తాం షేర్ హోల్డర్కి. ఇంట్రెస్ట్ పే చేసాం, మనకేంటి ఇంట్రెస్ట్ పే చేస్తే మనకి ఎక్స్పెన్సెస్, అదేవిధంగా లోన్ తగ్గిపోతుంది. సో లోన్ అకౌంట్ డెబిట్ బ్యాంక్ అకౌంట్, ఇలా చేసుకుంటే వెళ్ళేవాళ్ళం పొద్దున. ఇప్పుడు ఏం చేస్తాం మనము? ఎక్కడైతే మోడిఫికేషన్ లేదా రీపర్చేస్ జరుగుతుందో, ఏంటి సార్ రీపర్చేస్ అంటే? ఏమో చూడండి అమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 years లేదా 3 years అయిపోయిన తర్వాత ఏమో ఇక్కడెక్కడో వెళ్ళాం మనం. ఇక్కడెక్కడో మనం వెళ్ళి ఏం చెప్పాము? అరే బాబు షేర్ హోల్డర్ రేట్ వచ్చాయి ఎట్రా, ఏంటి చెప్పు. అరే బాబు నేను నీకు ముందేం చెప్పాను? యాక్చువల్గా అయితే 5 years వెయిట్ చేద్దాం మన ఇద్దరం, నీ డబ్బులు నీకు ఇస్తానని చెప్పాను, అంతేగా. డే 1 ఏం చెప్పానమ్మా ఇక్కడ నేను? డే 1 అరే బాబు 5 years వెయిట్ చేయి, నీ డబ్బులు నీకు ఇస్తాను, వడ్డీ ఇస్తానని చెప్పాను. ఇప్పుడు ఏం చెప్తున్నాను నేను? ఇట్రా, అరే నా దగ్గర డబ్బులు బాగా ఉన్నాయిరా, కంపెనీ దగ్గర డబ్బులు బాగా వచ్చాయి, ప్రాఫిట్స్ బాగా వచ్చాయి, మేము మా అప్పులన్నీ తీర్చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి నీ డిబెంచర్లు లేదా నీ ప్రిఫరెన్స్ షేర్స్ కూడా మేము ఇప్పుడు కొనేస్తాము. అంటే ఏంటమ్మా? చెప్పిన డేట్ కంటే ముందే నిన్ను రెడీమ్ చేసేస్తున్నాము. చెప్పిన డేట్ ఎప్పుడమ్మా? 5 years. ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ముందే మనడు ఇక్కడే నిన్ను రెడీమ్ చేసేస్తున్నాం. అంటే ఏంటమ్మా? నిన్ను మా కంపెనీ బుక్స్లో నుంచి తీసేస్తున్నాం బయటికి, అదేగా మీనింగ్. అంటే ఏంటమ్మా? ఇక్కడ చూడండి, వీడి పేరు మీద ఇక్కడ ఏం రాసుంటాం మనం? స్టెప్ నెంబర్ 2లో వచ్చిన ఈక్విటీ రాసుంటాము. అదేవిధంగా ఈ ఫైనాన్షియల్ లయబిలిటీ ఉంది మనకి ఇక్కడ, ఈ ఫైనాన్షియల్ లయబిలిటీ కూడా ఈ థర్డ్ ఇయర్ ఎండింగ్లో ఎంతైతే బ్యాలెన్స్ ఉందో ఇక్కడ రాసుంటాం కమ్మా బ్యాలెన్స్ షీట్లో
సో ఫైనాన్షియల్ లయబిలిటీ అంటే ఏంటమ్మా మీనింగ్? ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేరు ఏం పేరమ్మా? నా పేరే కార్తిక్. దీని మీనింగ్ చెప్పండి నాకు ఇప్పుడు. కంపెనీ బ్యాలెన్స్ షీట్లో ఇక్కడ నా పేరు మీద అంటే ఏంటి, కార్తిక్ అనే వాడికి నేను, కార్తిక్ అనే పర్సన్కి ఇంత లయబిలిటీ ఇవ్వాలి నేను, దాంట్లో ఈక్విటీ ఎంత, లయబిలిటీ ఎంత అని కంపెనీ వాడు ఏమో రాసుకొని పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏమన్నాడు వచ్చి, ఇటు వచ్చేసేయి, నీకు మేము చెప్పిన డేట్ కంటే ముందే రెడీమ్ చేస్తున్నాం, వెళ్ళిపో అంటే ఏంటమ్మా, ఎంతో నాకు డబ్బులు ఇస్తాడు. ఎంతమ్మా? ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 5,25,000 ఇచ్చాడు. దేనికి కలిపి? ఈ రెండింటికి కలిపి నాకు ఒక 5,25,000 రూపీస్ పే చేసి, అరే పో నిన్ను కంపెనీ బుక్స్లోనే తీసేస్తున్నాడు బయటకు అంటాడు. అంటే ఏంటమ్మా, నన్ను తీసేస్తాడు. ఒక లయబిలిటీ తీసేయాలంటే జనరల్గా ఏం రాస్తాం మనం? లయబిలిటీ అకౌంట్ డెబిట్ టు క్యాషియర్ బ్యాంక్ అని రాస్తాం. సింపుల్గా రాయొచ్చు కదా, మళ్ళీ గొడవ మనకి. ఏమో ఇప్పుడు ఏం చూస్తాం మనం, ఇక్కడ ఈక్విటీ ఎంత ఉంది, లయబిలిటీ ఎంత ఉంది. లయబిలిటీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు, మనకి 5,25,000 పే చేస్తున్నాడు. అంటే ఏంటమ్మా, లయబిలిటీ పే చేస్తున్నాడు. మన సింపుల్గా ఏం రాసుకోవచ్చమ్మా మనం? లయబిలిటీ పే చేస్తే ఏంటమ్మా, తీసేయాలి బయటికి. సో టు లయబిలిటీ, డబ్బులు వచ్చినాయి మన లయబిలిటీ డెబిట్ కదా, సారీ ఏమో లయబిలిటీ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్ రాసుకుంటే అయిపోయింది. మళ్ళీ ట్రీట్మెంట్ ఏంటి పంచాయతీ మనకి ఏంటంటే, ఏమో చూడండి ఇక్కడ చిన్న పాయింట్ ఏంటంటే, సార్ మీరు 5,25,000 పే చేస్తున్నారు, బాగానే ఉంది. ఈ 5,25,000లో ఈక్విటీ కోసం ఎంత పే చేస్తున్నారు, అదేవిధంగా లయబిలిటీ కోసం ఎంత పే చేస్తున్నారు చెప్పారా? అది మనకు కావాలి. ఎందుకంటే అమ్మా రెండు విడివిడిగా రాసినప్పుడు రెండు ఒకే ఎంట్రీలో బయట తీసేయలేం. ఏమో ఇవేంటమ్మా రెండువి. సో రెండు విడివిడిగా చెప్పినప్పుడు ఒకే ఎంట్రీలో బయటికి తీసేయలేము. ఫస్ట్ లయబిలిటీ సెట్ చేస్తాము, తర్వాత ఈక్విటీ తీసేస్తాం బయటికి. సో మనకేం తెలియనప్పుడు ఈ రెండిట్లో ఈ 5,25,000లో లయబిలిటీకి ఎంత ఇచ్చావు, ఈక్విటీకి ఎంత ఇచ్చావు నువ్వు, అది మనం కనుక్కుంటాం అమ్మా సింపుల్గా. అది ఎలా కనుక్కుంటాం అంటే చిన్న స్టెప్ అంతే, చెప్పేస్తాం మీకు అక్కడ. ఇక్కడ దాకా అర్థమైందా మీకు? అసలు ఏం జరిగింది అర్థమైందా మీకు? ఏం జరిగిందమ్మా, బ్యాలెన్స్ షీట్లో ఒక 3 సంవత్సరాల తర్వాత లేదా 2 years తర్వాత సింపుల్గా ఏం చెప్పాడమ్మా, చెప్పిన డేట్ కంటే ముందు నాకు సెటిల్మెంట్ చేస్తున్నాడు, సింగిల్ టైం సెటిల్మెంట్ చేస్తున్నాడమ్మా. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడుంది నాకు, ఈడిచ్చే డబ్బుల్లో వాడు చెప్పట్లే నాకు, అరే బాబు నీకు ఈక్విటీ కోసం ఎంత ఇచ్చాను, లయబిలిటీకి ఎంత చెప్పట్లే వాడు. ఇప్పుడు నేనేం చేయాలి, దాన్ని కనుక్కొని సింపుల్గా అమ్మా దీన్ని తీసేస్తాను బయటికి, దీన్ని బయటికి తీసేస్తాను. అది ఎలా కనుక్కుంటాం అంటే సింపుల్ అమ్మా, క్యాలిక్యులేషన్ ఆఫ్ రివైజ్డ్ లయబిలిటీ, క్యాలిక్యులేషన్ ఆఫ్ రివైజ్డ్ లైబిలిటీ, ఎప్పటిలానే క్యాలిక్యులేషన్ ఆఫ్ రివైజ్డ్ లయబిలిటీ. సో ఈ రివైజ్డ్ ఫెయిర్ వాల్యూ ఏదైతే ఉందో, సో రివైజ్డ్ ఫెయిర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు కన్సిడరేషన్ పెయిడ్ ఫర్ ఫైనాన్షియల్ లయబిలిటీ. ఈ రివైజ్ ఎంత అయితే వస్తుందని అనుకుంటాం మనము, రివైజ్డ్ కన్సిడరేషన్ని, ఈ రివైజ్డ్ ఫెయిర్ వాల్యూని కన్సిడరేషన్ పెయిడ్ ఫర్ ఫైనాన్షియల్ లయబిలిటీ అయిపోయిందిగా. నెక్స్ట్ ఈక్విటీకి ఎంతప్పుడు మనకి, టోటల్ కన్సిడరేషన్ పెయిడ్ మైనస్ కన్సిడరేషన్ గివెన్ టు ఫైనాన్షియల్ లయబిలిటీ, అంతే. ఎంట్రీ రాస్తాం ఏమని, లయబిలిటీ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్, డిఫరెన్స్ అమ్మ ప్రాఫిట్ రావచ్చు, లాస్ రావచ్చు. మళ్ళీ ఈక్విటీ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అని రాస్తాము, మళ్ళీ మనకి ప్రాఫిట్ రావచ్చు, లాస్ రావచ్చు. సింపుల్ క్వశ్చన్ అమ్మా. చూద్దాం ఒకసారి, చేద్దాం క్వశ్చన్, 5 నిమిషాలు అయిపోయింది. సిఏ ఎగ్జామ్లో చాలా ఈజీ క్వశ్చన్ వస్తున్నాయి మీ మధ్య, అసలు మరీ స్టాండర్డ్ లేకుండా పోతుంది సిఏ ఇన్స్టిట్యూట్కి. చూడండి మరి ఈ క్వశ్చన్ ఎగ్జామ్ ఇస్తాడమ్మా 10 మార్కులకి, ఏమని చెప్పండి దీంట్లో. చిన్నపిల్లలు చేస్తారు ఈ క్వశ్చన్. రండమ్మా చూద్దాం అసలు ఏంటో. గుర్తుపెట్టుకోండి, లీజెస్ అయినా, షేర్ బేస్డ్ పేమెంట్స్ అయినా, ఈ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అయినా ఎక్కడైనా సరే మీకు మోడిఫికేషన్ అనే పదం కనిపిస్తే, మోడిఫికేషన్ పదం కనిపిస్తే వెంటనే మీరు ఏం చేయాలమ్మా, 2 పార్ట్లు చేసేయండి. పార్ట్ 1 ఏంటి మీకు వచ్చిండేది ఆల్రెడీ. ఏమ్మా చూడండి, ఒకవేళ మీరు ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ చేయకుండా వెళ్ళారమ్మా అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, బట్ స్టిల్ ఏంటమ్మా 10 మార్క్స్ క్వశ్చన్. పార్ట్ 1 పార్ట్ 2 మీకు పార్ట్ 1 మొత్తం వచ్చు, 5 మార్క్స్ వస్తాయి. సో దయచేసి ఎగ్జామ్లో క్వశ్చన్ బాగా చదవండి ముందు, ఏమి ఇచ్చాడు మీకు డెఫినెట్గా ఎంతో కొంత వచ్చు, అదన్నా చేయండి. స్టెప్ వైజ్ మార్క్స్ ఉంటాయి మనకి, ఏది వదిలిపెట్టమాకండి. ఓకేనా, స్టార్ట్ చేద్దామా రండి. ఏంటమ్మా క్వశ్చన్ నెంబరు, ఆర్టీపీ May 18 షెల్టర్ కంపెనీ లిమిటెడ్. ఏమో చూడండి అమ్మా, మనోడంట 5,000 డిబెంచర్ ఇష్యూ చేశాడంట. 5,000 డిబెంచర్స్ ఆఫ్ 8% ఈచ్, ఫేస్ వాల్యూ ఎంతమ్మా 100 రూపీస్ అంట, ఎంత 50 lakhs రూపీస్. ఓకే, నేను ఒక షేర్ హోల్డర్ దగ్గర 50 లక్షల రూపాయలు అప్పు తెచ్చుకున్నాను. ఏ రూపంలో తెచ్చాను, డిబెంచర్ల రూపంలో తెచ్చుకున్నాను. ఎన్ని ఇచ్చాను డిబెంచర్లు, 5,000 ఇచ్చాను. ఒకటి ఎంత వాల్యూ 100 రూపాయలు. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఎంత మోడికి, నేను 8% వడ్డీ కడతానని చెప్పాను. మెచ్యూరింగ్ ఆన్ 31st March 2009 అమ్మా. ఏమ్మా 4లో తీసుకున్నాను నేను, 4 ఎప్పుడమ్మా 9లో రీపేమెంట్. ఎన్ని సంవత్సరాలు అమ్మా, 5, 6, 7, 8, 9, 5 years అమ్మా. 1, 2, 3, 4, 5 అవునా. ఏం చెప్పినాడు, నేను ఎంత తీసుకున్నాను బాబు, 50 lakhs తీసుకున్నా. ప్రతి సంవత్సరం నీకు
8% వడ్డీ పే చేస్తే ఎంతమ్మా 40,000 40 40 40 ఏమ్మా ఎంత 4 lakhs 40,000 అమ్మా ఓకేనా. నెక్స్ట్ ఎంత ఇది మనం తీసుకుంది 5 lakhs అమ్మా ఓకేనా. 5 lakh తీసుకున్నాం అయిపోయిందా. ఇంకేం చెప్పాను చూడండి వాడికి ద డిబెంచర్స్ ఆర్ కన్వర్టబుల్ ఇంటూ ఈక్విటీ షేర్స్ ఆఫ్ ₹105. ఏమా కన్వర్షన్ ప్రైస్ ఎంత, కన్వర్షన్ ప్రైస్ ఇది, రిడమ్షన్ ప్రైస్ కాదు. నేను చెప్తాను తర్వాత డిఫరెన్స్ వినండి ఒకసారి ఓకేనా. నెక్స్ట్ ఏం చెప్పాను చూడండి అమ్మా ఇంట్రెస్ట్ పేబుల్ యాన్యువల్లీ ఓకే డిస్కౌంటింగ్ రేట్ 12% ఆన్ 1st April 2007. ఎప్పుడమ్మా ఇదంతా డేట్ చెప్పండి నాకు 1/4/2004 అంటే ఇది ఏమ్మా 4 5 6 7 ఇక్కడెక్కడమ్మా ఆఫ్టర్ 3 years ఎర్లీగా రిడమ్షన్ జరుగుతుంది. అంటే ఏంటమ్మా 3 సంవత్సరాల తర్వాత ఏదో జరుగుతుంది మనకు తెలియదు ఏంటనేది. అంటే ఏంటమ్మా మోడిఫికేషన్ జరుగుతుంది. అంటే ఏంటి part 1 ఎంత, ఇప్పుడు part 1 టైం ఎంతమ్మా 3 years సార్ part 1. సో సింపుల్గా ఏం చేస్తాం మనము part 1లో 3 yearsకి రెగ్యులర్ అకౌంటింగ్ చేస్తాం. చెప్పండి నాకు ఫటాఫట్ అయిపోవాలి. ఏమ్మా స్టెప్ నెంబర్ 1 క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రజెంట్ వాల్యూ ఆర్ ఫెయిర్ వాల్యూ ఆఫ్ లయబిలిటీ. ఎలాగ మనకి ఏమ్మా ఇయర్ క్యాష్లో పీవీ at the rate of 12% ఏమ్మా పీవీసీఎఫ్ ఏమ్మా సేమ్ అమౌంట్స్గా 1 to 5 ఇంట్రెస్ట్ మార్ట్లా ఇలా రాసేయండి ఎంతమ్మా 40,000 సార్. 5th yearలో ఎంత, 5th yearలో ఏమ్మా 5 lakh రాస్తారా, 5 lakhs రాస్తారా లేదా 5 lakh into 105% రాస్తారా. ఎందుకు మాట్లాడుతున్నా నేను ఇందాక క్వశ్చన్ చేసాం మనం కాంపౌండింగ్లో డిబెంచర్స్ పాయింట్ 50% అని. అక్కడ ఏం చేశారు మీరు 50% రాసి ఇంటూ 110% ఇది రాశారు. ఎందుకు రాశారు, ఇక్కడ ఎందుకు రాయారు మీరు చెప్పండి. ఏమో గుర్తుపెట్టుకోండి క్వశ్చన్లో మీకు చెప్పిన క్వశ్చన్లో 2 ఉంటాయి. ఏమని ఇక్కడ ఏం చెప్పాడు వీడికి 5th yearలో నువ్వు కావాలంటే క్యాష్ తీసుకోవచ్చు లేదా షేర్లు తీసుకోవచ్చు. ఇక్కడ ఎప్పుడు రాస్తాం మనం, ఇక్కడ ఎప్పుడు రాస్తాం ఓన్లీ క్యాష్ పేమెంట్ అనుకొని రాస్తున్నాం. ఎక్కడేమన్నా ఇదేంటమ్మా క్యాష్ పేమెంట్ అనుకొని రాస్తున్నాం. ఇక్కడ ఏం చెప్తారు ఆప్షన్ నీకు 5th yearలో నీకు క్యాష్ రిడమ్షన్ చేస్తే 110% అంటాడు ఒకవేళ. అంటే ఏంటమ్మా రిడమ్షన్ ప్రైస్ వేరు, ఏమ్మా రిడమ్షన్ ప్రైస్ వేరు, కన్వర్షన్ టు షేర్స్ వేరు. ఇప్పుడు ఏం చెప్తుంది క్వశ్చన్లో కన్వర్టెడ్ ఇంటూ షేర్స్ ఆఫ్ ₹105. అంటే ఏంటమ్మా ₹105 షేర్లు ఇష్యూ చేస్తున్నాం, క్యాష్ ఇవ్వట్లా. ఇక్కడ క్యాష్ ఇస్తేనే రాస్తాం 105. ఇక్కడ ఏంటమ్మా మనం 5 lakh తీసుకుంటాము ఇంటూ 105 రాయము. ఎందుకంటే ఈ 105 ఈజ్ ఫర్ షేర్స్, క్యాష్ కాదు ఓకేనా. సో జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ఓకేనా. ఇప్పుడు డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ ఇచ్చాడా, 3 ఇచ్చాడు మీకు. ఏంటమ్మా 8% ఏమో ఇంట్రెస్ట్ రేటు, అసలు కొట్టేయండి పని లేదు మనకి. 12% ఏంటమ్మా బిఫోర్, 9% ఏంటి ఇక్కడ మోడిఫికేషన్ జరిగిన తర్వాత అది. ఇప్పుడు చెప్పండి అమ్మా 12%కి 0.567 ఇక్కడ ఇది యాన్యుటీ చెప్పండి అమ్మా కూడండి మొత్తం 3.605 ఎంత అమ్మా 2 కలిపితే సార్ 2 కలిపితే 4,27,000. స్టెప్ నెంబర్ 2 ఏమా సపరేషన్ ఆఫ్ ఈక్విటీ అండ్ లయబిలిటీ కాంపోనెంట్ ఎంత, టోటల్ లోన్ 5 lakhs మైనస్ స్టెప్ నెంబర్ 1 4,27,700 ఎంత మా డిఫరెన్స్ సార్ 72,300 సార్. ఏంటిది ఈక్విటీ కాంపోనెంట్ సార్. ఎంట్రీ డబ్బులు వచ్చినాయి పోయినాయా, అప్పు తెచ్చుకున్నాం, బ్యాంక్ లోపలికి వస్తుంది. ఏమా బ్యాంక్ అకౌంట్ డెబిట్ ఎంత వచ్చాయి మొత్తం సార్ 5 lakhs వచ్చాయి సార్. దీంట్లో 2 పార్ట్లు ఉన్నాయి సార్, 2 స్టెప్ నెంబర్ 1 2 స్టెప్ నెంబర్ 2. స్టెప్ నెంబర్ 1 అంటే లయబిలిటీ, స్టెప్ నెంబర్ 2 అంటే ఈక్విటీ సార్. ఎంతమ్మా 4,27,000 సార్, 72,000 సార్. అయిపోయింది సార్. నెక్స్ట్ ఏంటమ్మా ఈక్విటీ కాంపోనెంట్ తీసుకెళ్ళిపోయి బ్యాలెన్స్ షీట్లో రాసేస్తాం సార్, దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ లేదు. నెక్స్ట్ లయబిలిటీ కాంపోనెంట్ తీసుకెళ్ళి లెడ్జర్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాం సార్. ఏంటమ్మా లెడ్జర్ అకౌంట్ ఫైనాన్షియల్ లయబిలిటీకి ఎక్కడ దాకా 3 సంవత్సరాల దాకా. ఏంటి చెప్పండి అమ్మా ఇక్కడ బై బ్యాంకేగా, లయబిలిటీలు ఏంటి బ్యాంక్ 2 అని రాసాం. అంటే ఏంటి దీంట్లో బై బ్యాంక్ ఎంత బై బ్యాంక్ 4,27,700. ఇదంతా ఏంటమ్మా బ్రహ్మగది సైడ్ ఎంత. ఇప్పుడు మనం ఇప్పుడు ఏం చేస్తాం మా కంపెనీ 2 పనులు చేస్తాం. ఒకటి ఈ షేర్ హోల్డర్కి లేదా డిబెంచర్ హోల్డర్కి ప్రతి సంవత్సరం 40,000 ఇంట్రెస్ట్ పే చేస్తాము అవునా. 2 పనులు, ఒకటేంటమ్మా ఈ షేర్ హోల్డర్కి 40,000 రూపీస్ ఎవ్రీ ఇంట్రెస్ట్ పే చేస్తాం. ఎంట్రీ చెప్పండి నాకు బ్యాంక్ వస్తుందా పోతుంది. అంటే టు బ్యాంక్ ఇంట్రెస్ట్ పే చేయడం వల్ల లయబిలిటీ తగ్గిద్దిగా. సో లయబిలిటీ అకౌంట్ డెబిట్ టు మా బ్యాంక్ అకౌంట్ సార్ 40,000 సార్. అదేవిధంగా
ఇదేం చెప్పిద్దాం 109 ఇప్పుడు సార్ ఇంట్రెస్ట్ యాడ్ చేయండి సార్ భ్రమలో ఎంత ఇంట్రెస్ట్ సార్ బై ఇంట్రెస్ట్ ఎట్ ది రేట్ ఆఫ్ 12% సార్ డిస్కౌంటింగ్ రేటే ఇంట్రెస్ట్ రేట్ సార్ ఎంత చెప్పండి అమ్మ ఇంట్రెస్ట్ అక్కడ ఎంత ఇంట్రెస్ట్ సార్ 4,27,700 ఇంటూ 12% సార్ 51,324 సార్ ఏమ్మా కనుక్కున్నాం ఇంకా బై క్యారీడ్ డౌను ఏమ్మా 2 బ్రాడ్ డౌను 4,27,700 into 112% మైనస్ ఎంతమ్మా బ్రాడ్ డౌన్ 4,39,024 సార్ మళ్ళీ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేయండి దీనికి 112% ఏమ్మా దీనికి ఇంట్రెస్ట్ ఛార్జ్ చేయండి -40 లెస్ చేయండి మళ్ళీ కనుక్కోండి అమ్మా క్యారీడ్ బ్రాడ్ డౌన్ ఇక్కడ -40,000 సార్ 4,51,706 దీనికి మళ్ళీ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేయండి దీనికి మళ్ళీ 40కి లెస్ చేయండి అమ్మా ఎంత వస్తుందమ్మా మొత్తం 4,66,000 వస్తుందమ్మా ఏంటిది సార్ 4,66,000 థర్డ్ ఇయర్ అయిపోయిన తర్వాత ఫోర్త్ ఇయర్ బిగినింగ్లో అంటే ఏంటమ్మా ఇక్కడ బ్రాడ్ డౌన్ ఎంతమ్మా 4,66,000 సార్ అంతేగా ఏమ్మా బ్యాంక్ చూడండి అసెట్ లయబిలిటీ అకౌంట్ వేసాం ఇంట్రెస్ట్ పే చేస్తాం ప్రతి సంవత్సరం ఇంట్రెస్ట్ పే చేస్తే లయబిలిటీ తగ్గిపోవాలి కదా సో డెబిట్ మరి పిచ్చి కదా ఇది ఇంట్రెస్ట్ యాడ్ చేయాలి ఇక్కడ 12% 12 అంటే ఏంటమ్మా రీపర్చేజ్ జరగక ముందు మన బ్యాలెన్స్ షీట్లో ఏమ్మా ఏంటమ్మా రీపర్చేజ్ ఇంకా జరగలా ఈరోజు ఏంటి మన బ్యాలెన్స్ షీట్లో సార్ నా బ్యాలెన్స్ షీట్ సార్ ఇది నా బ్యాలెన్స్ షీట్లో కార్తీక్ అనేవాడికి ఈక్విటీ కాంపోనెంట్ ఎంత అప్పున్నాను నేను 70-300 అప్పున్నాను సార్ వాడికి ఏమ్మా 70-300 అప్పున్నాను సార్ అదేవిధంగా లయబిలిటీ కాంపోనెంట్ ఎంత రాసుకున్నావు నువ్వు ఇదమ్మా 4,66,000 రాసుకున్నావు అమ్మా సార్ లయబిలిటీ కాంపోనెంట్ 4,66,000 సార్ అమ్మా ఇది సిచ్యువేషన్ అమ్మా ఎప్పుడు బిఫోర్ రీపర్చేస్ ఆర్ బిఫోర్ మోడిఫికేషన్ అదే సిచ్యువేషను ఇదే సిచ్యువేషన్ ఇప్పుడు ఏమంటున్నాం మనం వాడు మనకంట ఈరోజు వచ్చి నన్ను పిలిచాడు నన్ను కంపెనీకి పిలిచేసి ఇట్రా కార్తీక్ నువ్వు నా దగ్గర డబ్బులు బాగా వచ్చాయి సో నేను నీ అప్పు నేను తీర్చేస్తాను సార్ ఎంత తీర్చేస్తావు నాకు వాడేం చెప్పాడమ్మా రెండిటికి కలిపి నాకు 5,25,000 రూపీస్ ఇస్తా అంటున్నాడు నాకేం ప్రాబ్లం లేదుగా తీసుకుంటా వెళ్ళిపోతాను హ్యాపీగా ఇప్పుడు ఏంటి వాడేంటమ్మా మరి బుక్లో నుంచి లయబిలిటీ బయటికి తీసేయాలిగా మరి ఈక్విటీ కూడా బయటికి తీసేయాలిగా వాడు అప్పుడు ఏం చేయాలి మనం లయబిలిటీ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అని రాయాలి ఈక్విటీ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అని రాయాలి ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటి సార్ ఇచ్చిన 5,25,000లో సార్ లయబిలిటీ కోసం ఎంత సార్ లయబిలిటీ కోసం ఎంత ఇచ్చారు సార్ ఈక్విటీ కోసం ఎంత పే చేశారు సార్ మీరు అనేది మనకు తెలిస్తే సింపుల్ ఎంట్రీ ఎంతసేపు దానికి ఏం చేస్తాం మనం సింపుల్కి ఇప్పుడు క్యాలిక్యులేషన్ ఆఫ్ రివైజ్డ్ ఫెయిర్ వాల్యూ ఎలా సార్ అంటే సింపుల్ అమ్మా ఈ రోజు నుంచి ఎప్పుడమ్మా మనకు మోడిఫికేషన్ ఇక్కడ నుంచి కదా ఈ రోజు నుంచి సింపుల్గా ఇదిగో ఈ బ్యాలెన్స్ ఇయర్స్కి మళ్ళీ కనుక్కోండి ఫార్మాట్ వేసి ఎలా సార్ అంటే సేమ్ ఏమ్మా క్యాలిక్యులేషన్ ఆఫ్ రివైజ్డ్ ఫెయిర్ వాల్యూ ఎలాగా ఏమ్మా ఇయర్ క్యాష్ ఫ్లో పీవీ అట్ ద రేట్ ఆఫ్ రివైజ్ అమ్మా ఇచ్చాడు చూడండి ఇక్కడ మారిపోయింది మళ్ళీ డిస్కౌంట్ ఎంత 9% మనకి ఇచ్చాడు ఇక్కడ అవును 9 అమ్మా ఏమ్మా పీవీసీఎఫ్ ఎంతమ్మా నెక్స్ట్ ఎన్ని బాకీ ఉన్నాయి ఇంకా 2 years బాకీ ఉన్నాయి ఏమ్మా 1-2 అంటే ఏంటి 4th to 5th year బట్ ఏం చెప్పాను నీకు డిస్కౌంట్ ఎక్కడ తీసుకోవాలి మనం 1-2 తీసుకోవాలి ఎంతమ్మా 40,000 ఇంట్రెస్ట్ మళ్ళీ 40,000 ఇంట్రెస్ట్ మళ్ళీ సెకండ్ ఇయర్ లాస్ట్లో ఎంతమ్మా 5 lakh ఎంతమ్మా నీకు ప్రిన్సిపల్ అమౌంట్ పే చేస్తాం డిస్కౌంట్ చూడండి ఇచ్చాడు మీకు 0.917 అమ్మా సెకండ్ ఇయర్ ఎంత 0.842 కనుక్కోండి ఎంత వస్తుంది రెండు కనుక్కుంటే 4,91,000 ఎంత వచ్చిందమ్మా అర్థమైందా అయిపోయింది ఇంకేం చెప్పాను ఇప్పుడు మీకు సార్ ఎంతైతే రివైజ్డ్ ఫెయిర్ వాల్యూ వచ్చిందో దిస్ ఈజ్ నథింగ్ బట్ కన్సిడరేషన్ పెయిడ్ ఫర్ ఫైనాన్షియల్ లయబిలిటీ సార్ అంటే ఏంటో ఇప్పుడు ఈ 5,25,000లో లయబిలిటీకి ఎంత పే చేశాడు మనోడు సార్ 4,91,360 పే చేశాడు సార్ అదేగా చెప్పిందాడు 4,91,360 పే చేశాడు సార్ మరి దీనికి ఎంత పే చేశాడు సార్ దేనికమ్మా ఈక్విటీకి డిఫరెన్స్ తీసుకోండి 5,25,000 మైనస్ 4,91,360 ఎంతమ్మా 33,000 సార్ 640 దీనికి ఎంత పే చేసాం అయిపోయిందిగా ఇంకేంటమ్మా ఎంట్రీ పాస్ చేయలేదా మీరు ఏమని ఎంట్రీ లయబిలిటీ తీసేయండి బయటికి ఏమ్మా లయబిలిటీ కాంపోనెంట్ అకౌంట్ డెబిట్ 4,66,000 టు బ్యాంక్ ఎంతమ్మా
4,91,360 సార్. ఏమో డిఫరెన్స్ లాస్లో ఉంది మనకి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్సింగ్ ఫిగర్ ఎంతమ్మా? ఎంత వచ్చింది చూడండి, 25,260 అంటమ్మా. అయిపోయిందిగా. నెక్స్ట్ మరి దీన్ని కూడా బయట తీసేయాలిగా, తీసేయండి. ఈక్విటీ కాంపోనెంట్ అకౌంట్ డెబిట్ 72,300 సార్. ఏమా టు బ్యాంక్ ఎంత ఇచ్చాము వీళ్ళకి డబ్బులు? ఇదిగో 33,640 సార్. ఏమా డిఫరెన్స్ ఏంటి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రెడిట్ లాగా ఉందిగా. టు P&L అకౌంట్ సార్. బ్యాలెన్సింగ్ ఫిగర్ ఎంతమ్మా? చూడండమ్మా 38,660. చూడండి ఏముంది దీంట్లో చెప్పండి మీరే. ఏం చేసాం సింపుల్గా మనం? స్టెప్ నెంబర్ 1 ఏంటి మనకి తెలిసిందే. మనకి పాత కథ ఏంటో మనకి ఇదిగో ఇదంతా కనుక్కున్నాం. ఫస్ట్ కనుక్కున్నాం ఫెయిర్ వాల్యూ, నెక్స్ట్ సపరేట్ చేసాము ఫైనాన్షియల్ ఈక్విటీ లయబిలిటీ. స్టెప్ నెంబర్ 3 ఏం రాసాం? ఎంట్రీ రాసాం. బ్యాంక్ అకౌంట్ డెబిట్ 2 స్టెప్ నెంబర్ 1. స్టెప్ నెంబర్ 2 నెక్స్ట్ ఏంటి? ట్రీట్మెంట్ ఆఫ్ ఈక్విటీ. ఏం లేదు, తీసుకెళ్ళి బ్యాలెన్స్ షీట్లో రాసేస్తాం. స్టెప్ నెంబర్ 4 ఏంటి మనకి? ట్రీట్మెంట్ ఆఫ్ లయబిలిటీ. ఏంటమ్మా అది? లెడ్జర్ అకౌంట్. మీరే చెప్పండి అమ్మా. ప్రతి సంవత్సరం మీరు షేర్ హోల్డర్కి ఇంట్రెస్ట్ పే చేస్తారు, సో డబ్బులు తగ్గిపోతాయి మీకు. టు బ్యాంక్ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తాము బై ఇంట్రెస్ట్. అర్థమైందా? ఇలా రాసుకుంటూ వెళ్ళండి. ఎప్పుడు దాకా? మోడిఫికేషన్ మనకి 3 సంవత్సరాల తర్వాత జరిగింది. అప్ టు 3 years ఈ బ్యాలెన్స్ కనుక్కోండి. ఇప్పుడు ఏమైందా మనకి? మోడిఫికేషన్ జరుగుతుంది. మీనింగ్ ఏంటమ్మా? మన బ్యాలెన్స్ షీట్లో ఇదిగో ఈ లయబిలిటీస్ 2 రాసాం నా పేరు మీద. ఇప్పుడు ఏంటి దీనికి? ఈ రెండింటికి కలిపి మనకి 5,25,000 ఇచ్చాడంట. ఇప్పుడు మనకేం కావాలి? దీనికి ఎంత, దీనికి ఎంత. ఎలా కనుక్కుంటా? సింపుల్గా కంప్యూట్ రివైజ్డ్ ఫెయిర్ వాల్యూ. ఎలాగమ్మా? ఇదిగోండి ఈ బ్యాలెన్స్ ఎంత మిగిలింది మనకి? ఇంకా 2 yearsగా 45 lakhs. దిస్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ కన్సిడరేషన్ పెయిడ్ ఫర్ లయబిలిటీ. డిఫరెన్స్ దేనికమ్మా? దానికి ఎంట్రీ రాసేయండి, తీసేయండి బయటికి. లయబిలిటీ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్, డిఫరెన్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఈక్విటీ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్, డిఫరెన్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఏమో ఇంతేనమ్మా. అర్థమైందా? ఈ క్వశ్చన్స్ చాలా చాలా ఈజీగా ఉంటాయి ఎప్పుడు మీకు క్లారిటీ ఉంటాయి ఈ స్టెప్స్ అన్నీ. మీరు ఇంతకుముందు ఎక్కడ చదివారో నాకు తెలియదు, ఓకేనా? మీరు ఎంతమంది ఎక్కడ చదివారు, ఏ బుక్స్ ఫాలో అయ్యారు, మీ ఇండియస్ గురువులు కానివ్వండి లేదా ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ ఏం చెప్పారు నాకు తెలియదమ్మా. బట్ నాకు తెలిసిందల్లా ఏంటంటే హౌ టు మేక్ ఏ కాంప్లికేటెడ్ టాపిక్ వెరీ సింపుల్ ఇన్ తెలుగు. నేనేం చేస్తానంటేనమ్మా, మన తెలుగులో మన రోజు మాట్లాడుకునే లాంగ్వేజ్ చెప్తాను చదువు నేను. అప్పుడు ఏమవుతుంది మనకి? ముందు భయం పోయింది మీకు. స్టూడెంట్కి ఏం చేయాలి? ఫస్ట్ ఫ్యాకల్టీ అనేవాడు భయం పోగొట్టాలి. ఫైనాన్షియల్ రిపోర్టింగ్లో ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే భయపడతాం మామూలుగా. నేను భయపడాను చదువుకునేటప్పుడు. ఇప్పుడు ఏంటమ్మా అసలు ఏం ఉండదమ్మా, మనం రెగ్యులర్గా లైఫ్లో చేసే పనులు ఇవన్నీ. సో ఆ భయం నేను పోగొడతానమ్మా. దట్ ఈజ్ మై మెయిన్ మోటో. ఎందుకు నేను తెలుగులో ఎంత డౌన్ టు ఎర్త్ చెప్తానంటే, ఇలా చెప్తే ఏమనిపిస్తుంది మీకు? ఓహో నిజంగా ఎంత ఈజీనా అని మీ మైండ్ ఏంటమ్మా యాక్సెప్ట్ చేస్తుంది సబ్జెక్ట్ని. సో సబ్జెక్ట్ యాక్సెప్టెన్స్ ఇంపార్టెంట్ అమ్మా. భయపెట్టామనుకోండి ఇంగ్లీష్లో బేవచ్చమని షో చేసి ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ వెరీ డిఫికల్ట్, యూ కెన్ నాట్ సాల్వ్ దిస్ వితౌట్ ప్రాక్టీస్ అని చెప్పేసి నేనేదో షో కొట్టేసి ఇక్కడ ఎవరికి ఉపయోగం? ఎవరికి యూజ్ లేదు, ఓకేనా? రైట్. ఏమో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రీమెజర్మెంట్ అమ్మా. ఏంటమ్మా ఇది? రీపర్చేస్. నెక్స్ట్ ఏమొస్తుంది మనకి? ఫైనాన్షియల్ గ్యారంటీ. దాని తర్వాత డెరివేటివ్స్ అండ్ ఎంబెడెడ్ డెరివేటివ్స్. ఏమా ఈ 7 క్వశ్చన్స్ ఎట్ ఎనీ కాస్ట్ మీరు చేసుకెళ్ళండి ఎగ్జామ్కి. మీకు ఒక 8 marks క్వశ్చన్ వస్తాయి ఇక్కడ నుంచి, ఓకేనా? రైట్ అమ్మా, కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.